వెల్కమ్ టు అవర్ స్టూడియో. నేను ప్రవీణ్ కుమార్. ప్రస్తుతం మనతో పాటు నారాయణఖేడ్ మండల్ రైతు బంధు అధ్యక్షులు, నమ్లిమెంట్ గ్రామ సర్పంచ్ కుటుంబీకులు సత్యపాల్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. బీఆర్ఎస్ పార్టీలో ప్రధాన పాత్ర పోషించిన మీరు, ప్రధాన పాత్రను పోషిస్తున్నారు ప్రస్తుతం కూడా. బీఆర్ఎస్ అంటే నారాయణఖేడ్లో సత్యపాల్ రెడ్డి గారు. గ్రామంలో కూడా సర్పంచ్గా పనిచేస్తున్నారు. మండల స్థాయిలో కూడా రైతు బంధు అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. ఈ బీఆర్ఎస్ అంటే 9 ఏళ్ల కాలంలో మీ గ్రామంలో అంటే మీరు 5 ఏళ్ల కాలం సర్పంచ్‌గా పనిచేశారు. ఇంతకుముందు రాజకీయంగా ఊర్లో ఏమైనా సేవలు అందించారా? లేదు ఈ సర్పంచ్ హోదా వచ్చిన తర్వాత, రైతు బంధు మండల అధ్యక్షులు వచ్చిన తర్వాత మీరేమేమి సేవలు అందించారు ఈ ప్రజలకి? అయితే ముందుగా నమ్లిమేట్ గ్రామ ప్రజలకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా నమ్లిమేట్ గ్రామ హ్మ్. ప్రజలందరికీ ఇక అన్ని పార్టీల వాళ్ళకి ఈ పార్టీ ఆ పార్టీ అవును. కాదు. ఎందుకనంటే నమ్లిమేట్ గ్రామంలో నాకు మా గ్రామస్తులు ఏకగ్రీవంగా సర్పంచ్ చేశారు. ఏకగ్రీవం. ఏకగ్రీవం. ఓకే. ఎందుకనంటే ఇక నా మీద అభిమానంతోని, మా కుటుంబం మీద అభిమానంతోని ఇక ఒకసారి ఆ కుటుంబీకులకు కూడా పోటీ లేకుండా సర్పంచ్ చేయాలనే ఉద్దేశంతోని నమ్లిమేట్ గ్రామ ప్రజలందరూ ఏకధాటిగా అంటే నిర్ణయించుకుంటే రిజర్వేషన్ ద్వారా వచ్చిందా? లేదంటే జనరల్ సీట్ అయిందా? ఇది జనరల్ సీట్. అంటే మీకే అవకాశం ఇవ్వాలని ఎందుకు అనిపించింది ప్రజలకి? అంటే గతంలో ఇప్పుడు కూడా నమ్లిమేట్ జనరల్ రాలేదు. ఓకే. ఫస్ట్ టైం జనరల్ వచ్చింది. అవును. గతంలో కూడా జనరల్ సీట్ లేదు. ఎప్పుడు ఒకసారి బీసీ వచ్చింది, ఎస్టీ వచ్చింది, ఎస్సీ వచ్చింది, కానీ జనరల్ ఎప్పటిదాకా రాలేదు. అంటే నాకు తెలిసినప్పటి నుంచి జనరల్ లేదు ఇది నమ్లిమేట్ గ్రామ పంచాయతీ. అయితే ఈసారి జనరల్ వచ్చింది. హ్మ్. అయితే గతంలో కూడా మా నాన్నగారు, మా తాత ఈ నమ్లిమేట్ వీళ్ళు పోలీస్ పట్టేలు వాళ్ళు, ఓకే. మా తాతగారు, మా నాన్నగారు కూడా రాజకీయ నేపథ్యమే. హ్మ్. అయినా వార్డు మెంబరు అట్లా రాజకీయ కుటుంబం. మొత్తం మీద రాజకీయ కుటుంబమే. ఇక వాళ్ళు పెద్దలు చేసిన మంచి పనులకు వాళ్ళు చేసిన అవును. దాంతో కూడా మాకు గ్రామ ప్రజలు మాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు నమ్లిమేట్ గ్రామ ప్రజలు ఇచ్చారు. నేను ఎప్పుడు కూడా వాళ్ళకి మర్చిపోను. మీ రాజకీయ నమ్లిమేట్ గ్రామ మీ ప్రజలు రాజకీయ వేదిక బీఆర్ఎస్ అనా? లేకపోతే ఇంతకుముందు ఏదైనా పార్టీ ఉండేనా? అయితే ఇంతకుముందు మాది టీడీపీ, తెలుగుదేశం. తెలుగుదేశం. అయితే మా నాయన వెంకటరెడ్డి దగ్గర పనిచేసాడు. అప్పటి నుంచి కూడా వెంకటరెడ్డి అంటే ఇప్పుడు శాసనసభ్యుల వారి నాన్న అంటే భూపాలరెడ్డి గారి మా నాన్న భూపాల్ రెడ్డి గారి నాన్న దగ్గరనే పనిచేసాడు. అవును, అదే అంటున్నాం. ఆ గతం నుంచి కూడా మాది వెంకటరెడ్డి ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ నుంచే మేము తర్వాత నేను పెద్దగా అయిన తర్వాత నాకు ఆ, తెలిసిన తర్వాత నేను మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి పనిచేసిన. అవును. అంటే అప్పట్లో కూడా భూపాల్ రెడ్డి సార్ కూడా ఉండే. అంతే అందరం కలిసి పనిచేసినాం అప్పట్లో. అవును. ఉమ్. ఇక తర్వాత భూపాల్ రెడ్డి సార్ టీఆర్ఎస్లోకి రాగానే ఇక మేము కూడా టీడీపీ వర్గం వల్ల టీఆర్ఎస్లోకి వచ్చి ఉమ్. ఇక భూపాల్ రెడ్డి ఎట్లా పనిచేసినాం మేము. ప్రజలు మీకు అవకాశం ఇచ్చిన తర్వాత ప్రజలు ఏ నమ్మకంతో అయితే ఒకసారి అవకాశం ఇద్దాం అని మీ మీద నమ్మకం పెట్టి మీకు అధికారం చేతిలో పెట్టారు. దాని తర్వాత ఈ గ్రామానికి వాళ్ళు అనుకున్న రీతిలో సేవలు అందించిరా? లేకపోతే ఏదో నామమాత్రంగా చేసిపోయింది అంటే ప్రజలు అనుకున్నట్లు మీరు? అంటే దీంట్లో ఒకటి ఉన్నది. అంటే నేను చేసినాను కాదు కానీ నాకు భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు, ఆయన ఎమ్మెల్యే ఉండే కదా ఉమ్. అవును. గతం, ఆయన బై ఎలక్షన్లో ఎమ్మెల్యే ఉండే. అవును. అప్పుడు కూడా ఆయనతో నేను పనిచేసిన 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు అప్పుడు ఆయనకు అవకాశం ఉన్నప్పుడు. అయితే ఇది మేము ఆపొద్దుగా వాళ్ళ మనుషులం కాబట్టి నమ్లిమేట్ కూడా వాళ్ళకే అనుకూలంగా పనిచేసింది. ఆపొద్దు కూడా ఓటర్స్ కూడా వాళ్ళకే ప్రతి ఎలక్షన్లో వాళ్ళకి సర్పంచ్ కాకుండా ముందు. గుంట కూడా వాళ్ళకే. ఎందుకంటే వాళ్ళకి ఆ కుటుంబంకే లీడ్ వస్తుండే ఇక్కడ. ఉమ్. ఎప్పుడు కూడా ఇప్పటిదాకా నేను చూసినప్పుడు అయితే కాంగ్రెస్కి ఇప్పటిదాకా లీడ్ రాలేదు, మొన్న కూడా రాలేదు. ఓకే. అయితే ఆ పొద్దు కూడా ఇది వాళ్ళ కుటుంబంకే లీడ్ ఇచ్చిన విలేజ్ ఇది. ఉమ్. అయితే భూపాల్ రెడ్డి సార్ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఆయన ఈ గ్రామం మీద ప్రత్యేకంగా దృష్టి దృష్టి పెట్టిండు. దృష్టి పెట్టి ఆయన ఎమ్మెల్యే కాగానే అప్పుడు నేను సర్పంచ్ కూడా లేను. ఫస్ట్ ఒక 20 లక్షలతో సీసీ రోడ్లు అయ్యారు. నమ్లిమేట్ అసలే సీసీ రోడ్ అభివృద్ధి ఏం లేదని చెప్పి ఆయన అప్పుడు స్టార్ట్ చేసిండు. ఇక తర్వాత నేను సర్పంచ్ అయినా. అయితే ఈ అభివృద్ధి నేను ఏకగ్రీవంగా గ్రామ ప్రజలు చేసిన దానికి నాకు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా మంచిగా సహకరించిండు. అవును. ఈ గ్రామాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపేయాలనే ఉద్దేశంతోనైనా
నేను ఏది అడిగినా కానీ నాకు కాదనకుండా అన్ని విధాలా సహకరించింది. మీరు ఎక్కువ ఎమ్మెల్యే గారితో ఉండేవాళ్ళు, కొంత మంచి స్నేహ బంధం మీకు ఉంది అని తెలుసు. అంతే. ఈ బంధంతో అభివృద్ధి కావచ్చు, ఇంకేదైనా భవిష్యత్ నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారా ఇప్పుడు ఆలోచన? అంటే ఇక భవిష్యత్ అంటే అంటే ఎంపీటీసీ కావచ్చు, ఫ్యూచర్ జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, ఇవన్నీ దగ్గర ఉన్నప్పటికీ అవకాశాలు కోరుకుంటారు ఎవరైనా. మీకు ఈ ఆలోచన ఎప్పుడైనా అడిగారా? ఇట్లా అవకాశం కావాలి సార్ అని ఫ్యూచర్? అంటే నేను భూపాల్ రెడ్డి సార్ గారిని ఎప్పుడు కూడా ఏది అడగలేదు. అడగకుండానే ఆయన బై ఎలక్షన్‌లో ఎమ్మెల్యే కాంగానే ఎవరైతే బాగుంటదనే ఉద్దేశంతోని ఎంతోమంది సీనియర్‌లు ఉన్నా అంటే సీనియర్‌గా చేస్తే మా తండ్రి కూడా పనిచేసింది టీఆర్ఎస్‌ల. ఉన్నా గాని మా మీద అభిమానం ప్రత్యేక అభిమానంతోని నాకాయన నేను అడగలేదు పోస్ట్ నాకు ఇయ్యి కూడా అన్నగాని గాని ఆయన ఇష్టంతోనే నాకు పిలిచి నీకు రైతు బంధు అధ్యక్షుడిని ఇస్తున్నా మంచిగా చేసుకో నువ్వు కూడా ప్రజలలో పేరు తెచ్చుకో అని చెప్పి నాకు పిలిచి ప్రత్యేకంగా నాకు ఆయన ఇష్టంతోనే నాకు రైతు బంధు అధ్యక్షుడిని ఇవ్వడం జరిగింది. ఈ మొదటిసారిగా సర్పంచ్‌గా పనిచేశారు మీ కుటుంబంలోని. మీరు దగ్గరుండి పనిచేశారు. ఈ అంతా ఎక్స్‌పీరియన్స్ ఎట్లా కలిగింది? భవిష్యత్తు ఇంకా పెద్ద స్థానంలో అవకాశం అంటే కావాలని భావిస్తున్నారా? లేకపోతే ఇక్కడనే ఇంకోసారి కూడా సర్పంచే కావాలి, మళ్ళొకసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరుకుంటున్నారా? అంటే ఇక ఇప్పుడు అంటే నేను రైతు బంధు అధ్యక్షుడినా కాబట్టి మా మిసెస్ సర్పంచ్ అయింది. అవును. మా మిసెస్ సర్పంచ్, మా భార్య సర్పంచ్. అవును. ఆమె కూడా గ్రామాభివృద్ధిలో ప్రతి విషయంలో కూడా ముందుంటే అన్ని సర్పంచ్ చేసింది. వాళ్ళు అయినప్పటికీ పూర్తి స్థాయిలో పనిచేసింది. నేను అయినప్పటికీ కూడా ఆమె చేదోడు వాదోడుగా అన్ని విషయాలలో ప్రతి విషయంలో కూడా నాకు చేదోడు వాదోడుగా ఉండే. అవును. అన్ని విషయాలలో ఆమె కూడా మంచి నిర్ణయాలు తీసుకొని ఇప్పుడు గ్రామ సభలు, యువత సభలు అన్నీ ఆమెనే చూసుకుంటుండే. మన మండలంలో నేను అక్కడక్కడ తిరిగినా కానీ ఆమెనే గ్రామంలో చూసుకుంటుండే. అవును. ఇక పై స్థాయి అంటే అధిష్టానం ఆదేశిస్తే కంపల్సరీ వెనక పోయేది లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏదో గవర్నమెంట్ లేదు కదా, టీఆర్ఎస్ ఓడిపోయింది పక్కకు పోయేదేం లేదు. అవును. 100% మన స్థానిక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సహకారం ఉంటే కంపల్సరీ ఆయన ఏది ఆదేశిస్తే దానికి కట్టుబడి ఉంటాం. కంపల్సరీ మాకు మండల స్థాయిలో ఇస్తే కూడా కంపల్సరీ దేనికి కూడా అడగద్దే అమ్మాయినా అన్నం పెట్టేది అడిగేది ఒకటి ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే నాకు కావాలి అవకాశం అని అడిగితేనే వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి ఛాయిసెస్ ఉంటాయి. మీరు అడగకుండా వాళ్ళే ఇవ్వాలి అనేది అంటే గతంలో కూడా నేను భూపాల్ రెడ్డి సార్కు నాకు రైతు బంధు అధ్యక్షుని అని అడగలేదు. మరి నేను ఆయన ఇష్టంతో ఈయన చేస్తాడు, ఈయనకు టాలెంట్ ఉందని ఇచ్చిండు. నెక్స్ట్ కూడా అదే దాంతో పిలిచి నీకు నేను ఇస్తున్నా నువ్వు చెయ్యు అంటే మాత్రం వెనుక పోయే ప్రసక్తి లేదు. వద్దు అంటే అడిగేది, అద్దంటే కూడా సరే ఆయన ఏ ఆదేశిస్తే దాని ప్రకారం ముందుకెళ్తాం. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, బీఆర్ఎస్ గతం అయిపోయింది అనేది గట్టి ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో పై స్థాయి పోస్టులు ఆశించడం కావచ్చు, లేకపోతే నెక్స్ట్ ఊర్లలో కూడా సర్పంచ్ ఆలోచన కావచ్చు. ఎందుకు లేదు అయిపోయింది సైలెంట్గా ఉంటాడా, లేకపోతే గట్టి అప్పుడు ఉన్నట్లే ఇప్పుడు ఉంటుంది? ఎందుకంటే సత్యపాల్ రెడ్డి గారు అని అన్నప్పుడు యాక్టివ్ పర్సన్, ఈ రకంగా ప్రచారంలో కూడా ఉంది, గట్టి నాయకుడు అనేది అది ఉంది. ప్రభుత్వం లేదు కాబట్టి ఉన్నా లేకపోయినా సేమ్ అదే ఊపు ఉంటుందా, లేకపోతే తగ్గించుకొని ఉంటారా? అంటే ఒక విషయం మీకు ఇక్కడ చెప్పాలి నేను, ఏంటంటే గతంలో మేము టీడీపీలో పనిచేసినప్పటి నుంచి కూడా నారాయణఖేడ్ నియోజకవర్గంలో చూసుకుంటే మేము అధికారంలో ఉన్నది చాలా తక్కువ కాలమే. అంటే గతంలో అంటే ఒకసారి విజయపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే చేసిండు, అప్పుడైతే మాకు అంత అవగాహన లేదు. నేను 2099లో నేను రాజకీయంలోకి రావడం జరిగింది. అయితే ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నది చాలా తక్కువనే. నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే చేసింది కూడా చాలా తక్కువనే. మొన్ననే భూపాల్ రెడ్డి సార్ గారే ఒక 7 years చేసిండు అంతే. కానీ మేము ఎప్పుడు రాజకీయంగా మేము అధికారం నుండి మాకేమో కావాలి అని ఎప్పుడు కూడా కోరుకోలేదు. నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలు కూడా ఎప్పుడు కూడా అధికారం నుంచి, అంటే నియోజకవర్గ ప్రజలు అంటే అప్పటి టీడీపీ అనుకో, ఇప్పుడు టీఆర్ఎస్ అనుకో, ఎప్పుడు కూడా అధికారం ఉంటేనే మేము పార్టీలో ఉంటాము, అధికారం లేకపోతే పార్టీలకి చేంజ్ చేసిపోతామనే రోజులు ఇప్పటిదాకా అయితే రాలేదు. అలాంటి సిచ్యువేషన్ అయితే ఇప్పటిదాకా ఏం లేదు. అంటే ఒక ఊపు అంటే ఊపులో అనేది గతంలో అదే ఊపు మళ్ళీ ఉంటుందా, లేకపోతే మామూలు గతంలో కూడా మనం చూసినాం. తెలంగాణలో కాంగ్రెస్ లేదు, అయిపోయింది, తెలంగాణలో కాంగ్రెస్ పని మొత్తం ఒడిచిపోయింది అని అన్నారు. అంటే మరి ఒడిచిపోయింది దాని పని లేదు, ప్రభావం వచ్చింది. అట్లా ప్రభావం వచ్చింది. ఒడిదుడుకులు అంటే రాజకీయంగా ప్రతి ఒక్కరికి ఒడిదుడుకులు ఉంటాయి, దాంట్లో ఏం భయపడే ప్రసక్తి లేదు.
100% మేము మర్ర నెక్స్ట్ కంపల్సరీ నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఇది గతంలో ఏ రకంగా అవుతుందో ఆ రకంగా మేము కంపల్సరీ పుంజుకుంటాం. మళ్ళీ గాలి వస్తుందని నమ్మకం ఉంది. 100% నమ్మకం ఉన్నది. 100% వస్తాం కూడా, దాంట్లో ఎలాంటి సంశయం అవసరం లేదు. మమ్లపేటలో సత్యపాల్ రెడ్డి గారి కుటుంబం సర్పంచ్ పనిచేసింది. ఎలాంటి అభివృద్ధి జరిగింది? ఇప్పుడు మండల స్థాయిలో అయితే హోదాలు ఉంటాయి, భవిష్యత్తు ఆలోచనలు బట్టి ఉంటాయి. ఊరు వరకు అయితే 5 ఏళ్ల కాలంలో ఏం పని చేశారు? అంటే నేను సర్పంచ్ అయిన నుంచి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే రెడ్డి అంటే ఇప్పుడు ప్రస్తుత మాజీ శాసనసభ్యులు ఆయన సహకారంతో గ్రామంలో చాలా పనులు చేసుకున్నాం. చాలా అంటే స్వతంత్రం వచ్చిన నుంచి కాని పనులు కూడా నేను 5 ఏళ్లలో చేసినాను ఆయన సహకారంతో. ఎందుకంటే త్రాగడానికి నీళ్ళది చాలా ఘోషం ఉండే మా విలేజ్లో. మాకు ఈ నమ్లేపేట విలేజే కాకుండా దీనికి 3 తాండాలు ఆమ్లెట్ ఉన్నది. గుండెకాడ తాండా, దుబ్బా తాండా, నాణ్యనాయక్ తాండా. గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలు ఏర్పడలేదు. అది పాపులేషన్ పరంగా అది వర్కౌట్ కాలేదు, ఏర్పడలేదు. అది ఇప్పుడు కూడా ఇంకా గ్రామ పంచాయతీలకు కలిసే ఉన్నాయి. అయితే మాకు దళితవాడ కూడా నమ్లేపేటకు సపరేట్ దూరంగా ఉన్నది, 1 కిలోమీటర్ దూరం ఉన్నది. అది ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి అట్లనే ఉన్నది. అయితే ఇది ఏమైందంటే ఒక 5 గ్రామాల పంచాయతీ లెక్క అయింది ఇప్పుడు. అయితే ఇంత దూరం ఉన్నా ఇట్లున్నా కానీ అభివృద్ధి విషయంలో అన్నిటికీ చేసినాం. ఇప్పుడు 3 తాండాలకు కూడా వాటర్ ట్యాంకులు కట్టిన మిషన్ బయట ద్వారా ఇంటింటికి నల్లా కలెక్షన్ ఇచ్చినాం. ఫస్ట్ గతంలో అయితే అసలు తాగాలంటే నీళ్ళే లేకుండే. ఒక దుబ్బా తాండా ఉన్నది ఒకటి, అక్కడ అయితే అసలు ఎన్ని బోర్లు వేసినా బోర్లు పడకుండా పక్కన కూడా నీళ్ళు దొరుకుతాయి. అలాంటిది ఈరోజు 3 తండాలకు 3 ట్యాంకులు కట్టినాం, సపరేట్ నీళ్ళు ఇస్తున్నాం. నీళ్ళ సమస్య అనేది లేదు. గ్రామంలో కూడా మరో 2 కొత్త ట్యాంకులు కట్టుకొని నీళ్ళు ఇస్తున్నాం. అయితే అప్పట్లో ఆఫీసర్స్ ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారంటే గ్రామం నుంచి ఎస్సీ కాలనీ కూడా గ్రామం ట్యాంక్ నుంచి చేయాలని చెప్పారు. అయితే దూరం ఎక్కువైందని చెప్పి మొన్న నేను అంటే గతంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సార్ ఉన్నప్పుడు మొరబెట్టుకుంటే దానికి ప్రత్యేకంగా మరొక ట్యాంక్ శాంక్షన్ చేసి కూడా ట్యాంక్ కూడా ఇప్పుడు పూర్తి దశలో ఉన్నది. వాళ్ళకు కూడా సపరేట్ ట్యాంక్ కట్టిస్తున్నాం. పూర్తి దశలో ఉన్నది. ఇప్పుడు వారం 10 రోజులలో కంప్లీట్ అవుతుంది అది కూడా. అట్లా నీళ్ళ విషయంలో చాలా కేర్ తీసుకున్నాం. ఎక్కడ నీళ్ళ సమస్య లేకుండా నమ్మలేమేట్టు తీర్చిదిద్దినాం. ఇక అదే విషయంగా సీసీ రోడ్ల విషయానికి వస్తే గ్రామంలో ఇంచుమించు 90% సీసీ రోడ్లు వేసుకున్నాం. గతంలో అసలు సీసీ రోడ్ అనేది నమ్మలేమేట్ల లేకుండే. నేను సర్పంచ్ అయిన నుంచే మొత్తం సీసీ రోడ్లు వేసుకున్నాం. డ్రైనేజెస్ అసలే లేకుండే మా దగ్గర. ఎప్పుడో ఎక్కడికి కట్టిన రౌతులతో కట్టిన డ్రైనేజ్ ఉంటే అది గూలిపోవాలి, ఒక రౌతు పడగానే గూలిపోవాలి, నీళ్ళ చాగాలి, అక్కడ మొత్తం దుర్గంధం, ఇట్లా చాలా పరిస్థితులు ఉంటాయి. మన డ్రైనేజ్ వ్యవస్థ అయితే టోటల్గా ఇక్కడ డ్రైనేజ్ లేదు అని అనుకుంటా మొత్తం గ్రామంలో టోటల్ డ్రైనేజ్ కూడా మొత్తం 3 తాండాలు అంటే తాండాలు అంటే సీసీ రోడ్లు వేసుకున్నాం. అక్కడ తాండాల జర కొద్దిగా డ్రైనేజ్ కట్టేందుకు సిస్టమ్ కరెక్ట్గా లేదు. అక్కడ కొన్ని ఇంకుడు గుంతలు కూడా తవ్విపించినాం వాళ్ళకు. ఇక గ్రామంలో ఎస్సీ కాలంలో మొత్తం సీసీ రోడ్డు ప్లస్ ఈ డ్రైనేజ్ వ్యవస్థను ప్రజలు ఎప్పుడైనా ఎందుకు చేసినాము అని వాళ్ళు ఎప్పుడైనా చర్చించుకున్నాడు, లేదంటే బాగా చేస్తుండే ఏకమైనా చేసినందుకు మంచి పనులు చేసాడు అని. ఇక నాకు తెలిసిన మట్టుకైతే నాకు ఎవరు అన్నారు కానీ ఉంటారు కదా అక్కడక్కడ, పర్వాలేదు ఏకగ్రీవంగా సర్పంచ్ చేస్తే అభివృద్ధి చేసిండు అనేది ఒకటి పేరైతే ఉన్నది. ఇక నీకు తెలుసు కదా, ఇక పడరాని వాళ్ళందరూ ప్రతి దాంట్లో ఉంటారు. అయినా వాళ్ళు కూడా నువ్వు పడరాని వాళ్ళకు కూడా సత్యపాల్ రెడ్డి అంటే పర్వాలేదు ఆయన అనే భావం ఉన్నది అంతేనే కదా. కానీ ఆయన మంచోడు కాడు, చెడ్డోడు, ఇట్లా అట్లా కొద్దిగా ఎక్కువ కూడా లేదు. ఊళ్ళకు 1% 2% అది కామన్ ఉంటుంది రాజకీయం అన్నప్పుడు కానీ. ఇక నాకున్న సమాచారం ప్రకారం అయితే ఆ రకంగా నేను అందరితో కలుపుగోలుగానే పోతున్నాను. మాక్సిమం నీళ్ళ సమస్య పరిష్కారం చేశామని చెప్తున్నారు. సీసీ రోడ్లు లేదు, మేమే నిర్మించినామని చెప్పారు. డ్రైనేజీని కూడా మొత్తం మేమే నిర్మాణం చేసినామని చెప్పారు. వీటన్నిటిని బేస్ చేసుకొని ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. మళ్ళీ ఒకసారి అవకాశం ఇద్దాం అన్నట్టు అవకాశం ఇచ్చే స్థితిలో ప్రజలు ఉన్నారా, లేకపోతే వేరే చూద్దామని ఆలోచన ఉంటారా? అంటే నాకేమి పోటీ చేయాలి, సర్పంచ్ కావాలని ఏం లేదు. గతంలో కూడా లేకుంటే అందరు కోరిక మేరకే అయినా గతంలో లేదు, ఇప్పుడు మళ్ళీ చేయించారు కాబట్టి మళ్ళీ ఒకసారి చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే చేయలేదు ఇంకోరికి ఇద్దాం అవకాశం అనే ఆలోచన ఉంటారు? నేనైతే నాకు సర్పంచ్ చేయాలని లేదు. అయితే పై స్థాయి ఏదన్నా వస్తే కూడా చూద్దామని గతంలో కూడా అనుకున్నాము.
ఇక గ్రామస్తుల కోరిక ఎట్లుంటుందో తెలియదు. నేను కూడా వేరోళ్ళకే అవకాశం ఇద్దామని అనుకుంటున్నా గ్రామంలో. అవును. ఎందుకంటే మనం ఒకసారి చేసిన ఏకగ్రీవంగా అయినాం. హ్మ్. ఏకగ్రీవంగాక మళ్ళెందుకు పోటీ చేయడం? మళ్ళోళ్ళన్నా ముందుకొస్తే వాళ్ళకి అవకాశం ఇయ్యాలని నేను కోరుకుంటున్నా. హ్మ్. ఇక అభివృద్ధి విషయానికి వస్తే మాత్రం మా గ్రామానికి ఒక డాంబర్ రోడ్ కూడా లేకుండే. అవును. ఒక అయింది. మంచి డాంబర్ రోడ్ ఏపించుకున్నాం. హ్మ్. తాండాలకు కూడా డాంబర్ రోడ్ లేకుండే. మంచి 2 తాండాలకు డాంబర్ రోడ్ కూడా ఏపించినాం. ఎన్ని అంటే ఇక నమ్లమెట్ల కనీస వసతులు ఏంటి అనేది మొత్తం తీర్చుకున్నాం. అవును. ఇక్కడ మీకు రాజకీయంగా మీ ప్రతిపక్షాలు మీతోని ఎట్లా వ్యవహరించినాయి ఈ 5 ఏళ్ల కాలంలో? మీరెట్లా వాళ్ళను స్వాగతించుకున్నారు? అంటే 100% నాకు వాళ్ళు మంచి స్వభావంతోనే సహకరించారు. హ్మ్. ఇక చిన్న చిన్న ఒడిదుడుకులంటే అది కామనే. ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా నాకు అంత పెద్దగా వాళ్ళు నాకేమి టార్చర్ చేయలేదు. అవును. వాళ్ళ వాళ్ళ ప్రతిపక్షపు వాళ్ళ సహకారం కూడా నాకున్నది కాబట్టి గ్రామాన్ని అభివృద్ధి చేయగలిగిన. అవును. వాళ్ళు కూడా నాకు సహకరించారు. 100% సహకరించారు. ఇక నీకు తెలుసు కదా కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి. కొంతమంది ఉంటారు. చిన్నగా. అయినా కానీ మెయిన్ పర్సన్స్ అయితే లోలో ఉన్నారు. వాళ్ళు కూడా నాకు మంచిగా సహకరించారు. సహకరించారు కాబట్టి అభివృద్ధి చేసుకున్నాం. ఏదైనా ఒక గ్రామం అభివృద్ధి చెందాలి, ఒక వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే అక్కడ ఉన్నోళ్ళందరూ సహకరిస్తేనే అభివృద్ధి చెందుతుంది కాబట్టి అవును. నమ్లిమెట్ గ్రామస్తులు సహకరించారు. దీనికి అన్నిటికీతో పాటు స్థానికంగా ఉన్న అప్పటి ఎమ్మెల్యే హ్మ్. మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు కూడా నాకు ప్రత్యేకంగా సహకరించారు. ఇదే సహకారంతోటి ఫైనల్‌గా మీరే అన్నారు. నేను కూడా మొదట్లో అన్నాను. అవకాశం వస్తే భవిష్యత్తులో ఇంకా పెద్ద ఆలోచన చేస్తున్నారా అనేది. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పారు. ఆ హోదాలో ఏ రకంగా ఆశిస్తున్నారు? చెప్తే కదా నేను కూడా మండల గతం స్థాయి మండల స్థాయిలో ఒక అవగాహన కంపెనీ సత్యపాల్ రెడ్డి గారంటే సర్పంచ్ అనే దానికంటే మండలంలో ఒక పెద్ద గుర్తింపున్న వ్యక్తి. అంటే అయి ఆ! ఎందుకు మన ఫ్యూచర్‌లో అవకాశం రాలేదు మీకు? ఇప్పుడే ఎందుకు? గతంలో అంటే రిజర్వేషన్లతోని కూడా రిజర్వేషన్లు రాలేదు గతంలో మండల స్థాయిలో కూడా. హ్మ్. రిజర్వేషన్లు అంటే ఎస్సీ రిజర్వేషన్లు వచ్చినాయి కదా. అవును. అట్లా కూడా మేము కూడా పెద్ద కోరుకోలేదు మాకేమి కావాలనే ఉద్దేశంతో. అవును. మీరు అంత అడుగుతున్నారు కూడా కాబట్టి చెప్తున్నా. ఓకే. మళ్ళీ ఏమన్నా అవకాశం వస్తే మీరు చేస్తారా అంటే హ్మ్. ఇప్పుడు ఏదున్నా కాన్ఫరెన్స్‌లో ఒక ఇన్ఛార్జ్ అనేటి ఉంటాడు అవును. పార్టీకి. హ్మ్. ఇప్పుడు దానికి భూపాల్ రెడ్డి సార్ కూడా అన్ని విధాలు ఆయననే. అయితే గతంలో కూడా భూపాల్ రెడ్డి సార్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మాకు ఈ పదవులు కావాలని మేము అడగలేదు. అడగకుంటే నేను నాకు పదవి ఇచ్చినాను ఇంతకుముందు కూడా చెప్పినా కదా. హ్మ్. ఇప్పుడు కూడా ఆయన ఇష్టం ఉంటే నీకు నేను చేస్తా నేను ఉద్దేశం ఉంటే ఆయన అనొచ్చు అంటే పిలిచి అంటే ఆయన మీరు ఒకవేళ ఆదేశిస్తే మీరెప్పుడైనా సార్ నేను మండల స్థాయిలో పోటీ చేస్తా. నాకు కావాలి. మీరెప్పుడైనా అడిగారా? నేను అడగలేదు. ఇప్పటిదాకా ఏది కూడా అడగలేదు. భవిష్యత్తులో అడగబోతున్నారా? భవిష్యత్తులో కూడా నేను ఆయన చెప్తే కదా ఆ! డిమాండ్ లేదు. కానీ ఆయన ఆదేశిస్తే మాత్రం వెనుక వేయడం లేదు. ఇప్పుడు ఎప్పుడైనా అడిగిరా? భవిష్యత్తు అడగబోతున్నారా? అడగలేదు నేను అడగరు. ఎప్పుడు అడగలేదు. ఇస్తేనే తీసుకుంటారు. ఇస్తే తీసుకుంటా, ఆదేశిస్తే చేస్తా. ఆలోచన మాత్రం చేయాలనే ఉన్నది. అది ఉంది. కానీ ఆశలు మస్తుంటాయి కదా కానీ అన్నీ కావాలి. ఆశలు ఉన్నప్పటికీ అడగాల్సిందే ఖచ్చితంగా. నాకు కావాలి అని అడిగితేనే వాళ్ళు కూడా నిర్ణయం అనేది చేస్తారు. అంటే ఇప్పుడు మీ ద్వారా చెప్తున్నా కదా అవును. మాట్లాడుతున్నాం కదా. ఒకవేళ ఆయన ఆదేశిస్తే ఆయనకు నీకు అవకాశం ఇస్తే అంటే బరాబర్ చేస్తాం. మీరు అడగరు. ఆయననే చెప్పాలి. అంటే ఆయనకు అన్నీ తెలుసు కదా. ఓకే. ఆయనకు అన్నీ తెలుసు ఎవరికి ఏది ఇస్తే తెలిసే బాగుంటుంది, ఒక హోదా కూడా ఇచ్చారు. ఇచ్చిండు. అదే తెలిసే ఇచ్చిండు. ఏది ఇస్తే బాగుంటుందని తెలుసు ఆయనకు. ఇస్తే చేస్తాం, ఇవ్వకపోతే వర్కర్గా పనిచేస్తాం అంతే. దాంట్లో ఏం లేదు. కాముగా కార్యకర్తగా కార్యకర్త కార్యకర్త మండల స్థాయిగా పనిచేస్తాం. ఆయనకు తెలుసు వర్క్ చేస్తారు, వీళ్ళు వర్కర్స్ అని చెప్పి తెలుసు, చేస్తాం 100%. కానీ ఎక్కడ కూడా నారాజు ఇంకోటి ఉండదు అనమాట. అంతే. అవకాశాలు ఎక్కడ ఇవ్వకపోయినా రేపు సర్పంచ్ అవకాశం అంటే పోటీకి అవకాశం ఇవ్వకపోయినా మండల స్థాయిలో అవకాశం ఇవ్వకపోయినా మీరు ఇట్లనే పార్టీకి సేవలు అందిస్తారా? లేకపోతే పార్టీ మారే ఆలోచనలు ఏమైనా ఉంటాయి బహుశా? అది 100% అది జరగని పని. పార్టీ మార్పు అంటే జరగని పని. ఎందుకంటే గతంలో నుంచి కూడా మేము వెంకటరెడ్డి ఫ్యామిలీలో పనిచేసినాం. అప్పటి నుంచి కూడా మా నాన్న వెంకటరెడ్డి దగ్గర చేసిండు, నేను విజయపాల్ రెడ్డి. అంటే మా రాజకీయ గురువు విజయపాల్ రెడ్డి. అవును. ఏదైతే ఉందని చెప్పుకున్నాను. అవునవును. కానీ నాకు అన్ని విధాలా సహకరించి అన్ని విధాల అవకాశం ఇచ్చింది మాత్రం భూపాల్ రెడ్డి సార్. ఎక్కడ చాలా కుటుంబం నా కుటుంబం అదే చెప్తాను. ఇప్పుడు చెప్తాను, గతంలో కూడా చెప్తాను. ఇక వాళ్ళకి ఇడిచిపెట్టి పోయే ప్రసక్తి లేదు. ఇక మంచిగా చెడని ఇక లాస్ట్ వాళ్ళతోనే పంచుకున్నాను. పార్టీ చేంజ్ చేసుడో పార్టీ మార్పుడో అని ఏం లేదు. ఓకే. రైట్. ఇది సత్యపాల్ రెడ్డి గారు క్లియర్ కట్‌గా మనతో మాట్లాడింది. సర్పంచ్‌గా మేము లేకంటే ముందు గ్రామంలో మొత్తం సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, ఇంకా నీళ్ళ సమస్య కావచ్చు. ఇదంతా ఏది ఉండేది కాదు. మేము వచ్చిన తర్వాత కొన్ని మరమ్మతులు కావచ్చు, డెవలప్‌మెంట్ చేసుకోవడం అనేది జరిగింది. రాజకీయం సంబంధించింది
గ్రామంలో రిజర్వేషన్ వచ్చింది, జనరల్ వచ్చింది. మాకు అవకాశం ఇచ్చారు ఏకగ్రీవంగా. భవిష్యత్తులో అవకాశం ఇస్తే సేవలు అందిస్తాం. మండల స్థాయిలో ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ అధికార మాజీ ఎమ్మెల్యే గారు మండల స్థాయిలో అవకాశం ఇస్తే ఖచ్చితంగా మండల స్థాయిలో సేవలు అందించిన ఆలోచన కూడా ఉన్నది అని చెప్పేసి వారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనితో ప్రవీణ్ కుమార్ నాపకి.